హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలాగున్నారండి? ఈ వీడియోలో నా ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ చూస్తారు మీరు. ఈ వీడియోలో నా గురించి కొన్ని మాటలు నేను మీతో షేర్ చేసుకుంటాను. పెద్దవాళ్ళు అప్పుడు అనేవాళ్ళు అనమాట, సంసారం గుట్టు వ్యాధి రట్టు అనేసి. ఇప్పుడేం లేదు, అంటే ఇంట్లో ఉండిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే చెప్పుకోలేంలేండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనుకోవాలా. ఎందుకంటే చాలా ఇంట్రోవర్గా ఉండి వేరే వాళ్ళతో ఏమీ చెప్పుకోలేకపోయినప్పుడు ఇది మనము మొబైల్తో చెప్పుకుంటున్నాం కాబట్టి, మొబైల్ ద్వారా చాలామంది నాలాంటి ఇంట్రోవర్స్కి ఏమేమి ఫేస్ చేసినారు అనేది బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మన బాధని అని నా ఫీలింగ్ అండి. వీడియోలో నా వర్క్ జరుగుతూ ఉంటుంది. పునీత్ అయితే స్కూల్కి వెళ్ళిపోయినాడు, మా ఆయన ఇంకా ఉన్నారు. 9-9:30కి అంతా వెళ్తారనమాట. అంతలోపు క్యారియర్ కట్టేసినాను. క్యారియర్ కట్టేస్తూ ఈరోజు వీక్లీ వన్స్ ఈ వర్క్ అంతా ఉంటుంది. రోజు అయితే ఇదే పని అయితే ఉండదు. నా లైఫ్ స్టోరీ కొద్దో గొప్ప మీకు చెప్పుకుంటే మీరు కనెక్ట్ అవుతారనేసి నేను చెప్తున్నానండి. మొదటిసారి మన ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద నొక్కితే గంట సింబల్ చూపిస్తుంది, దాని మీద నొక్కితే ఆల్ అనే ఆప్షన్ నొక్కాలి. మీకు ఈ లెఫ్ట్ సైడ్ తంబ్ లాగా కనిపిస్తుంది, అది లైక్ బటను. ఇది కూడా అందరికీ తెలుసు అని మనం అనుకుంటున్నాము, చెప్తే తప్పు లేదు కదా. అలా చేయండి, అప్పుడు మీకు నేను ఏ వీడియో చేయంగానే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలోన వస్తుంది అనమాట వీడియో. ఒక కుటుంబం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దానికి కారణం ఇంటి యజమాని అవుతాడు, అవునా కదండి? ఇంటి యజమాని సక్రమంగా లేకపోతే అసలు బ్రతికే అలాగైనప్పుడు దాని బాధ్యత ఇంటి పెద్దగా లేడీస్ తీసుకుంటారు. వాళ్ళు అమాయకత్వమో లేకపోతే లోక జ్ఞానం లేనప్పుడు ఆ పిల్లలు ఎలాగ తయారవుతారు చెప్పండి? అలాగుంటాదనమాట. ఇంట్లో ఎవరో ఒకరు పెద్దగా ఫస్ట్ పుట్టినోళ్ళు దాని బాధ్యత తీసుకుంటారు. వాడు స్వార్థపూరితమైనోడైతే ఇంకా జీవితాలు ఎలాగుంటాయన్నమాట. మీరే ఆలోచన చేయండి, అంత దారుణంగా ఉంటాయి. ఒక ఆడపిల్లకి పెళ్లి అని అంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటారు కదా. ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు ఒక పేరెంట్స్ ఏం ఆలోచన చేస్తాడు? పెళ్లి కొడుకు అందచందాలు ఒక్కటి చూస్తాడా? లేదు కదా. వాడి ఎంత ఆస్తి ఉంది, కనీసం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వీడు పంచుకుంటే వీడికి ఉన్నిన పాత చాటో పరకో వచ్చిన దాంట్లోన భార్య పిల్లల్ని సాక్కోగలడా అన్న ఆలోచన చేస్తారు కదా. పేరెంట్స్ ఆ మాత్రం ఒక ఆడపిల్లని ఇంకొక చేతిలో పెడుతున్నప్పుడు ఆ మాత్రమన్నా ఆలోచన చేస్తారు కదా. పిల్లని చూడడానికి వచ్చినప్పుడైతే మహా గొప్పగా చెప్పుకుంటారు, 100 మూట్లు బొడ్లు పండినాయి. ఎక్కువ ఇక్కడ వేరుశనగనే కదా పండిస్తారు. 100 మూట్లు బొడ్లు పండినాయంటే ఎంత భూమి ఉండాలా అని ఇది బాగా చెవులో పడిందండి నాకు. అట్లా చెప్తారు, ఇన్ని ఎకరాల భూమి ఉంది, ఇన్ని మూట్లు పంట తీసినాము ఈ సంవత్సరము అని. ఖచ్చితంగా పల్లెటూరులో పెళ్లి చూపులు చూసేకొచ్చే వాళ్ళైతే ఇవి మస్టన్ సుడ్గా అడుగుతారండి. ఫస్ట్ ఎంత భూమి ఉంది అని అనేసి, ఎంతమంది ఉన్నారు అని అడుగుతారు కదా. ఇంట్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత ఆస్తి ఉంది, లేనిది కల్పించి చెప్తున్నారు అంటే అదొక రకం అనుకోవచ్చు. ఉన్నిన దాంట్లోనే కూడా ఏదో అసలు హీన స్థితి కాదు, అక్కడ ఉండి అష్టైశ్వర్యాలు ఉండిన వాళ్ళు కాదు. మిడిల్ ఫ్యామిలీలోనే ఎక్కువ కష్టాలు ఉండేది, ప్లస్ ఎక్కువ మోసాలు జరిగేది అందులోనే. ఉన్నా కాదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 7 ఎకరాల 70 సెంట్లు నేను భూమిని కనీసం 1 ఎకరా వద్దా ఆ ముసలి రైతు 4 కొడుకులుంటే అసలు 4 కన్నా కానీ ఎంత పనిచేస్తాంలే అని అనేసి వదిలేయచ్చు. ఉండేది 2 మనుషులుండి కంటారండి పిల్లల్ని. ఎవరైనా కంటారు, వాళ్ళ బుద్ధులు ఎవరు కనరు. దేవతలు కూడా కనరు వాళ్ళ బుద్ధుల్ని, వాళ్ళ రాతల్ని మనకు తెలిసి. అట్లాంటిది ఒకడు నమ్మకస్తుడైతే ఒకడు మోసగాడైతే అప్పటికే నా చిన్న కొడుక్కింత నీకింత అని అంటే అప్పుడే నెత్తులు పగులుగొట్టే అంత పేరెంట్స్ నే అంత రెస్పెక్ట్ ఇచ్చే అంత మనుషులు అనమాట. సపోజ్ మీకు ఒక కథ చెప్తాను. ఆ పేద రైతు 2 కొడుకులను పెట్టుకుని ఒక 10 రూపాయలు ఒక కొడుకు ఇచ్చి ఏదైనా వస్తువు తీసుకురమ్మని ఒక 10 రూపాయలు ఇచ్చి పంపిస్తే, నువ్వు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి, 10 రూపాయలు సరిపోయినాయి, ఆ వస్తువుకే 10 రూపాయలు సరిపోయినాయి అని చెప్పేసి మిగిలిన 5 రూపాయలు, ఆ వస్తువు విలువ 5 రూపాయలు అనుకోండి, ఇంక మిగిలిన 5 రూపాయలు కూడా స్వాహా అనమాట. ఈ చిన్న కొడుకు 5 రూపాయలు కాదు కదా, 10 రూపాయలు కానీ 20 రూపాయలు ఇచ్చినా కూడా అది ఎంత 5 రూపాయలు విలువ కదా. మిగిలిన 15 రూపాయలు కానీ ఇచ్చినది 10 రూపాయలు అయితే ఆ 10 రూపాయల్లో 5 రూపాయలు ఖర్చు పెట్టి వస్తువుకి ఇంకో 5 రూపాయలు తీసుకొని వచ్చి చేతిలో ఎన్ని రోజులకైనా కూడా ఇచ్చి నమ్మకం చేకూర్చుకునేవాడు అన్నమాట. అంతేనండి,
పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ మనస్తత్వాలు కనలేరు కదా ఎవరైనా కానీ. కొత్తగా అడుగు పెట్టే వ్యక్తి వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి ఒక కనీసం 4 months 6 months అన్నా పడుతుందా లేదా? అవునా కదా? అదేదో సామెత చెప్పినట్టు నిజం గడప దాటే లోపు అబద్ధము ఊరంతా తిరిగేసి వచ్చిందంట. అలాగుందనమాట. మేము అబద్ధానికైతే కదా తోడు కావాలి, నిజానికి తోడు అక్కర్లేదు కదా. కొన్ని విషయాలు మేము ఇది అని చెప్పకపోతే బయట ప్రపంచానికి కూడా తెలియదండి. మా ఆయన పెద్ద మొమాటస్తుడు, నేను ఒక పెద్ద మొమాటస్తురాల్ని. ఇట్లా అని చెప్పుకునే వ్యక్తిత్వం కాదు. అందుకే నాకు ఈ సోషల్ మీడియా దొరికిందేమో ఇన్ని సంవత్సరాలకి. మమ్మల్ని ఎంతగా అన్యాయం చేసినారంటే అంతకంత ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చే తీరుతాడు. వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ రూపంగా. నిజంగా మా మనసులు ఎంత బాధపడినాయో, మేమెంత బాధపడినామో. పనులు చేపించుకోవడానికి ఇవి చేతులు కాదు కాళ్ళు అన్నట్టు చేతులు పట్టుకునేది. అట్లదప్పుడు మేము అయ్యో మా దగ్గరకు వచ్చినారు, మేము చేయాలా ఈ పని అని పైన అటుకెక్కి కూర్చోవడమా, లేకపోతే అహంకారం చూపించడమా, అట్లంతా లేదు. కనీసం గొడవ పడడానికన్నా మా ఇంటికి వచ్చినారులే, లేకపోతే ఏదో మా మీద పని అంటే చాలా స్వార్థపరులండి. ఎట్లాంటి స్వార్థపరులంటే అవకాశవాదులు. వాళ్ళకి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాదు, అసలు ఏం పేరు వెతకల్లో కూడా అర్థం కాదు. వాళ్ళు పనులు చేపించుకోవడానికి ఏమిటికైనా సిద్ధమే. అదింత పని అయిపోయిన తర్వాత నువ్వు ముందు ఉండి నిలబడు, నువ్వెవరప్ప, నేను ఈరోజు చూస్తున్నాను నిన్నేనని పక్కకు తప్పుకొని పోతారు. అట్లాంటి వ్యక్తుల మధ్య నడుచుకొని వచ్చినాం మేము. ఇవన్నీ ఎవరికో కనీసం ఒక్కరికన్నా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగ మాత్రం ఉండకండి. గడుసుగా ఉన్న వాళ్ళు ఎప్పుడో తేల్చేసుకుంటారు. కానీ ఇప్పటికి మేము పశ్చాత్తాపం పడుతున్నాం. మా పిల్లలు అమ్మ మనకంటూ ఒక ఇది లేకున్నట్లు ఎంతసేపు మేము అదే బాధపడతాం కదా. మా పిల్లలు కూడా సేమ్ మెంటాలిటీ అనమాట. వాళ్ళకి గుర్తురామా, వాళ్ళకి ప్రేమలు లేవా? పిల్లల్ని లిటరలీ అండి, మీరు చెప్పితే నమ్మరు. మా పిల్లల్ని ముందు కూర్చోపెట్టుకొని వసార్లో కూర్చోపెట్టుకుంటారు కదా, ఏం తినిపిస్తారో ఏమో, ఏం తాగిపిస్తారో ఏమో. పిల్లలు ఇంత బొద్దుగున్నారు. ఎమ్మకి బిస్కెట్లు, పాలు, సెరిలాక్లు అంట వదినానని ఇంటి పక్కల వాళ్ళని కూర్చోపెట్టుకొని చెప్పలేదా? నా చెవిలారా విన్నానండి. ఏ రోజు వాళ్ళ బతుకులకి ఒక 10 రూపాయలు పెట్టి ఒక బిస్కెట్ పొట్లం పెట్టి నా పిల్లలకి తినిపించిన పాపాన పోలేరు. ఇలా చెప్తుందనమాట పక్క ఇంట్లో ఆమెను కూర్చోబెట్టుకొని. ఇంక అట్లాంటి వ్యక్తులు ఇదే కాదండి, ప్రతి ఒక్కటి. మా అత్తమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళకల్లే. ఆమె పెన్షన్ వస్తే మొయ్యిరాని సంత మోసుకొని వచ్చి ఆ పక్క ఇంట్లోకి పోయి వాళ్ళకి ఇచ్చేసి, ఎందుకంటే షుగరు బీపీ ఉన్నాయి పెద్ద కొడుక్కి అననే సాకు. ఇప్పుడు ఈ కాలంలో పుట్టిన పిల్లతో తేకిలు ఉన్నాయి షుగర్లు బీపీలు. ఎవరికి లేవు చెప్పండి? వాళ్ళకి ఆ ఊర్లోన అది సింపతి అనమాట. ఆ సింపతితోన వాళ్ళు చెలరేగిపోయినారు చూడండి. అట్లా చెలరేగిపోయినారనమాట. మాకు తెలియదు అప్పుడు, ఇంత లోక జ్ఞానం కూడా లేదు. నాకు ఈ అవకాశము, యూట్యూబ్ ఈ అవకాశం ఇచ్చింది. మీరు ఖచ్చితంగా చెప్పండి, 7 ఎకరాల భూమిని కనీసం 1 సెంటు తమ్ముడికి ఇవ్వకూడదా? ఇవ్వలేదు. 2 తులాల బంగారు. ఇప్పుడు సపోజ్ నా పెళ్లి అయి 2006లో, అప్పటికి 15-16 సంవత్సరాల క్రిందట పెళ్లి చేసుకుని ఉండొచ్చు వాళ్ళన్న. అలా పెద్దోడు మా ఆయన కన్నా. ఆయన చేసిన తెలివైన పనులు, ఘనమైన పనులు చెప్తాను చూడండి. పిల్లలకి ఎట్లా నేర్పించినారు తెలుసా? మేము ఆయన చనిపోయిన తర్వాత 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే పట్టుకొని, పెళ్లిళ్ళంటే ఊరికే అవుతాయా? సంబంధాలు ఫస్ట్ ఆమెకైతే సంబంధాలు చూసినాడు, రెండో పాపకి సంబంధాలు బంగారులు చేపిచ్చి వాళ్ళ ఖర్చుతోనే మేము పెట్టిండేది 2 ఆడపిల్లలకి తాలిబొట్లు మాత్రమే పెట్టినాం. కనీసం ఆ పిల్లల కన్నా ఇంగిత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పేరెంట్స్ చెప్తేనే కదా వస్తుంది. ఆ పిల్లలు పెళ్లిళ్ళు చేసినాము, తొలిసూరు గర్భవతి అయినారని నేను చూడ్డానికి పోతే, ఆ చిన్న పాప వాళ్ళ అత్తగారింట్లో ఏం చెప్పుకోయింది? ఆ రోజు ఆ పాప లేదు, వాళ్ళ అత్త దండిస్తుంది. కోడలు వాళ్ళ నాన్నకు వచ్చే ఉద్యోగం నీ మొగుడు తీసుకున్నాడంటేనే అని. చూడండి ఎంత మంచిగా ప్రచారం చేసుకున్నారు వాళ్ళ చిన్న అన్నని పిన్నమ్మని. ఇప్పటికి మీకన్నా అర్థం అవుతుందా? మేము ఎంత అసలు కళ్ళు మూసుకుపోయినాయి ప్రేమల్లోన మాకి. ఎవరింట్లో కానీ ఇంట్లో పెద్దవాడు పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో చిన్నవాళ్ళు మరిది కానీ మరదలు కానీ ఆ వదినికి బయట నుంచి వచ్చిన ఆ వదినమ్మకి మంచి కావాలనేసి తను ఒక పని చేస్తే 2 పనులు చేసి, చేతిలో పని తన పని తను చేసి మళ్ళీ తన చేతిలో పని అందుకొని మంచిగా చూసుకోవాలని ప్రతి ఒక్కరు భ్రమ పడతారండి. ప్రతి ఒక్కరు ఆ భ్రమలో నేను ఉన్నాను, ఆయన ఉన్నారనమాట.
2006 కన్నా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు అప్పట్లో ఇచ్చిన కట్నమే లోనే అప్పుడు అదే పెద్ద ఫ్యామిలీనే, చిన్న కోడలు వచ్చినప్పటికి కూడా అదే పెద్ద ఫ్యామిలీ. అప్పటికే ఆ డోరీ డబ్బులు వడ్డీలకు ఇచ్చుకొని వాటిని అట్లా అట్లా డెవలప్ చేసుకుంటా ప్రతి ఒక్క పనికి వెళ్ళిన ప్రతి డబ్బులు కూడబెట్టుకుంటా చిన్న కోడలు వెళ్ళే పాటికే ఎన్నో గంటలు కట్టుకొని వాళ్ళ నుంచి అత్తమామ నుంచి విడిపోయి తల్లిదండ్రుల నుంచి ఎంతో ముందు జాగ్రత్తతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ అసలు లెక్కే లేదు. వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. మేమే అసలు మాకు ఏ స్ట్రాటజీ చూపించడము రాదు అనమాట. డివైడ్ చేసేసినారు. ఒక పాప పుట్టింది, పాప పుడితేనే మా వైపే వచ్చేసినారు అనమాట. కాన్పుకి వచ్చింది చిన్న ఆడబిడ్డ నేను బాలింతనే. ఒక్క రోజు పడిందండి 5 months లోకి. ఆ 5 months లోకే బాలింతనే కదా నేను కూడా. కానీ చిన్న పిల్లలు వదిలేసి మా అత్త ఊర్లోకి వెళ్తే ఆ పాపని చూసుకొని నా పాపని చూసుకున్నా. ఇది ఎక్కడిది కృతజ్ఞత చెప్పండి మీరు కూడా. వాళ్ళ దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ కనెక్ట్ అవుతారు. వాళ్ళ నుంచి దూరం ఉన్నారనమాట. అమ్మతో అమ్మతో మాకి వాళ్ళు షెల్టర్ కోసం వచ్చినారనమాట. నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మమ్మల్ని వాడుకున్నారు. కానీ అదే పిల్లలు నేను చూసినానని చెప్తున్నాను కదా, ఆ పిల్లలు ఎదురుపడినా కూడా మాట్లాడారు. ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి? మేము పెద్ద పిచ్చముఖాలు అనమాట. మేము ప్రేమలకి బంధాలకి విలువలు ఇస్తూ పోయి మేము పెద్ద జోకర్స్ అయిపోయినాం అన్నమాట. ఈ విషయం ఇట్లుంచితే పిల్లలందరూ చదివిన వాళ్ళే, అక్షర జ్ఞానం లేదు అనేటట్టు లేదు. అసలు వాటి అక్షర జ్ఞానము తుంగలో దొక్కల్లా. కనీసము ఒక జాబ్ ఇవ్వాలంటే ఊరికే ఇస్తారా? బాడీ టెస్టులు చేయరా? మెడికల్ టెస్టులు చేయరా? ఆ మాత్రం తెలియదా? ఊరందరికీ ఎందుకు అట్లా ప్రచారం చేసుకొని సచ్చినారో నాకు అర్థం కావటం లేదు. మాకు వచ్చేది వాళ్ళు తీసేసుకున్నారు జాబ్ తీసేసుకుందే కదా, జాబ్ ఇచ్చిన దానికే కదా. జాబ్ కూడా పోయి చేస్తేనే అన్నం కంచంలోకి వచ్చేది. జాబ్ ఉంది కదా అని నేను ఇంట్లో పడుకుంటే వస్తాయా డబ్బులు? ఒక విషయం మీరే చెప్పండి. ఆ జాబ్ ఉందనే ఇల్లు గవ్వ ఈకోకున్నట్ల మళ్ళీ 20,000 బాండ్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఊరంతా తిరిగి ఊర్లో పలుకుబడి ఉంది, మాకు పలుకుబడి లేదు, ఇంకొకటి లేదు. జాబ్కి పోయి రావడమా, ఇంట్లో వచ్చి తినడమా, పడుకోవడమా. మళ్ళీ పోయి అదే మనుషుల దగ్గర మీరు ఎట్లా చెప్తున్నారు ఇట్లా జరిగింది అంటే అయ్యో మాకు తెలియదు అని అంటున్నారనమాట పంచాయతీ చెప్పడానికి వచ్చిన పెద్దలు. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.